హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఒక సూపర్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. అదే పల్లీ చాట్. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా తినొచ్చు. వీటిని రోజు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల ఈ వేరుశెనగుల్లో ఉండే హై ప్రోటీన్ మన బాడీకి తగినంత అందుతాయి. అంతేకాకుండా శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. అలాగే చాలా ఈజీగా టేస్టీగా 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఈ పల్లీ చాట్ చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వరకు వేరుశెనగుళ్ళని తీసుకుంటున్నాను. ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసి కనీసం 3 గంటల పాటు బాగా నానబెట్టాలి. టైం లేదనుకునే వాళ్ళు బాగా మరిగించిన వేడి నీళ్ళు వేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవచ్చు. 3 గంటల తర్వాత పల్లీలు బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం. దానికోసం ఒక కుక్కర్లో ఈ పల్లీలని వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇందులో పల్లీలు తీసుకున్న గ్లాస్తో 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి, పల్లీలు చక్కగా ఉడికిపోయాయి. వీటిని వాటర్ తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటోని వేసుకోండి. నెక్స్ట్ చిన్న ముక్కలుగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయను వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. అలాగే ఒక సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా చట్పటాగా తినాలనుకుంటే పచ్చిమిర్చి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక టేస్ట్ చూసుకుని ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పల్లీ చాట్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా పల్లీ చాట్ రెడీ అయిపోయినట్టే. దీన్ని చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షాకాలంలో వేడివేడిగా తింటే మంచి రుచి ఉంటుందండి. అలాగే ఇందులో పెరుగు కూడా వేసుకుంటే దహీ పల్లీ చాట్ లాగా కూడా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా హెల్తీ స్నాక్ రెసిపీ పల్లీ చాట్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.